హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్ లో బీఎస్సీ కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేజర్ గానివ్వండి మైనర్ గానివ్వండి క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మేజర్ కి కోర్స్ 9 కింద అయితే ఉంటుంది, అలాగే మైనర్ కి కోర్స్ 3 కింద అయితే ఉంటుంది అనమాట. పేపర్ నేమ్ వచ్చేసి ఫిజికల్ కెమిస్ట్రీ 2. మనకి డిగ్రీ 3rd సెమిస్టర్ లో ఫిజికల్ కెమిస్ట్రీ 1 అయితే ఉంటుంది, దానికి కంటిన్యూస్ గా మనకి 4th సెమిస్టర్ లో ఫిజికల్ కెమిస్ట్రీ 2 అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. సో మైనర్ కి మేజర్ కి 3rd సెమిస్టర్ లో కానివ్వండి 4th సెమిస్టర్ లో కానివ్వండి ఇద్దరికైతే కంటిన్యూ కింద అయితే ఈ పేపర్ అయితే ఇద్దరికైతే ఉంటుందన్నమాట. ఇందులో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఈ సబ్జెక్ట్ కి సంబంధించిన సిలబస్ అనేది క్లియర్ గా చూసుకోండి. ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియో అనేది కంటిన్యూ అయితే చేయండి. ఓకేనా. ఒకవేళ సిలబస్ డిఫరెంట్ అయితే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి చెక్ చేసి అనదర్ సిలబస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 వచ్చేసి గ్యాసియస్ స్టేట్. ఇందులో మనకి ఇది యూనిట్ నేమ్ అనమాట. ఇందులో మనకి ఓవరాల్ గా 6 క్వశ్చన్స్ అనే ఉన్నాయి. సో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 3rd క్వశ్చన్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాండర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్టేట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని తర్వాత మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. వీటిలోంచి మిస్ అయితే మాత్రం డెఫినెట్ గా 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద మెయిన్ పోస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అలాగే సెకండ్ క్వశ్చన్, డిరైవ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్, హౌ టు డిడక్షన్ ఆఫ్ గ్యాస్ లాస్ ఫ్రమ్ కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్. సో 3rd క్వశ్చన్ ముందుగా చెప్పాను కదా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, వాండర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్టేట్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 5th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ ప్రొసీజర్ ఫర్ లిక్విఫాక్షన్ ఆఫ్ గ్యాసెస్ బై లిండ్స్ మెథడ్ అలాగే క్లాట్స్ మెథడ్. డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి 2 గ్యాసెస్ మీద. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, డిఫైన్ క్రిటికల్ కాన్స్టెంట్స్, ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ క్రిటికల్ కాన్స్టెంట్స్ అండ్ వండర్ వాల్స్ కాన్స్టెంట్స్. డెఫినెట్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా 6th క్వశ్చన్. డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. సో ముందుగా మీరు వండర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ ఎ స్టేట్, దాని తర్వాత 6th క్వశ్చన్, రిమైనింగ్ 3 క్వశ్చన్స్ కూడా డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో పీడిఎఫ్ లో అయితే ఉంటుంది అనమాట. ఆ పీడిఎఫ్ లో మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి, ఫుల్ సిలబస్ ఉంటుంది, అలాగే యూనిట్ వైజ్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, అలాగే యూనిట్ వైజ్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కన్ఫర్మ్ అయితే ఉంటుంది అనమాట. ఈజీగా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు అనమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. సో ఇది మనకి యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 1 లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఓవరాల్ గా మనకి 10 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ముందుగా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ కరెస్పాండింగ్ స్టేట్స్. సో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వండి. అలాగే క్రిటికల్ ఫినామినా కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, కార్బన్ డైఆక్సైడ్ మీద. కన్ఫర్మ్ అది కూడా ప్రిపేర్ అవ్వండి. అలాగే జౌల్ థామ్సన్ ఎఫెక్ట్, వండర్ వాల్స్ ఈక్వేషన్, క్రిటికల్ స్టేట్, ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV = NRT, ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ కంప్రెక్సిబిలిటీ ఫ్యాక్టర్, ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. 10 లో 5 క్వశ్చన్స్ హైలైట్ చేస్తాను. కన్ఫర్మ్ ఈ 5 కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. మీకు గనక టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మనకి యూనిట్ 1 గ్యాస్ స్టేట్. నెక్స్ట్ యూనిట్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి యూనిట్ 2 అనమాట. యూనిట్ 2 నేమ్ వచ్చేసి లిక్విడ్ స్టేట్. యూనిట్ 2 లో మనకి ఓవరాల్ గా 4 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి చదివితే మీరు 1 క్వశ్చన్ అనేది మీరు క్వశ్చన్ పేపర్ లో అయితే ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ సర్ఫేస్ టెన్షన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ సర్ఫేస్ టెన్షన్. సో కన్ఫర్మ్ గా ఫస్ట్ క్వశ్చన్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ విస్కాసిటీ, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ విస్కాసిటీ, ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 లోంచి కన్ఫర్మ్ గా ఒక క్వశ్చన్ అయితే క్వశ్చన్ పేపర్ అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కింద ఇస్తారనమాట. ఓకేనా. రిమైనింగ్ 2 క్వశ్చన్స్ లో ఏదైనా ఒక క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి డైరెక్ట్ గా మీరు చదువుతున్న క్వశ్చన్ మనకి క్వశ్చన్ పేపర్ లో కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఉన్న 4 క్వశ్చన్స్ లో ఎనీ 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. ఫస్ట్ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్, అలాగే రిమైనింగ్ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఇస్తారు. కాబట్టి నేను చెప్పిన విధానంగా అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇది మనకి యూనిట్ 2. యూనిట్ 2 లో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ గా 2 అయితే ఇస్తారు, ఆల్రెడీ చెప్పాను కదా. అలాగే మీకు 3rd క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. డిఫైన్ లిక్విడ్ క్రిస్టల్స్, రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ గివ్ దేర్ అప్లికేషన్స్. అలాగే వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్స్.
సో కన్ఫర్మ్ ఇవి కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనకి ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి రైట్ డౌన్ ద స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ బిట్వీన్ సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లిక్విడ్ క్రిస్టల్స్ అండ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ క్రిస్టల్స్. సో డెఫినెట్ గా ఈ 2 అయితే ప్రిపేర్ అవ్వండి. మనకి డిఫరెన్సెస్ మీద ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్, డిఫైన్ లిక్విడ్ క్రిస్టల్స్, ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్ యాజ్ ఎల్సిడి డివైజెస్. సో కన్ఫర్మ్ గా ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద క్వాలిటేటివ్ డిస్కషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ వాటర్. ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఓవరాల్ గా 8 లో ఈ 4 క్వశ్చన్స్ అనేవి ముందైతే హైలైట్ చేశాను. ఇవైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటేనే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి యూనిట్ 2 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ చెప్పినట్టుగానే 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఒకటైతే డెఫినెట్ గా అయితే ఇస్తారనమాట. ఓకేనా. ఇది మనకి యూనిట్ 2. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి యూనిట్ 3 అనమాట. యూనిట్ 3 నేమ్ వచ్చేసి సాలిడ్ స్టేట్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా 4 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. సో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, స్టాచియోమెట్రిక్ అండ్ నాన్ స్టాచియోమెట్రిక్ డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్. డెఫినెట్ క్వశ్చన్ అనమాట. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్, బ్రాగ్స్ ఈక్వేషన్ అండ్ గివ్ దేర్ అప్లికేషన్స్, హౌ టు డిటర్మినేషన్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్ అండ్ ఎక్స్రే డిఫ్రాక్షన్ బై బ్రాగ్స్ మెథడ్స్. సో డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట ఫస్ట్ క్వశ్చన్ కూడా. సో మీరు ముందుగా సెకండ్ క్వశ్చన్, తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 4th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ బ్యాండ్ థియరీ ఆఫ్ సెమీ కండక్టర్స్, ఎన్ టైప్ అండ్ పీ టైప్ కండక్టర్స్. సో కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వండి. ఎన్ టైప్ అండ్ పీ టైప్ మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట కండక్టర్స్ అనేవి. సో సెమీ కండక్టర్స్ లో కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇది మనకి 3 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి సాలిడ్ స్టేట్ లో. ఓకేనా. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్వశ్చన్ పేపర్లు అయితే ఇస్తారనమాట యూనిట్ 3 నుంచి కూడా. సో కొంచెం మీరు జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వాలి యూనిట్ 3 లో కూడా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా 9 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట. 9 క్వశ్చన్స్ లో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి 4th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. బ్రేవెస్ లాటిస్ మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ అబౌట్ 7 క్రిస్టల్ సిస్టమ్స్. సో మనకి 4th క్వశ్చన్ లోనే వాట్ ఈస్ బ్రేవెస్ లాటిస్, అలాగే రైట్ అబౌట్ 7 క్రిస్టల్ సిస్టమ్స్. ఇది కూడా మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ, అలాగే సెంటర్ ఆఫ్ సిమెట్రీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్, స్పేస్ లాటిస్, యూనిట్ సెల్, అలాగే లాటిస్ సెల్. డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే మనకి స్ట్రక్చరల్స్ లో మనకి NaCl, KCl, అలాగే CSCl. డెఫినెట్ క్వశ్చన్స్ ఇవి కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ వై డైమండ్ ఈజ్ వెరీ హార్డ్ అండ్ గ్రాఫైట్ ఈజ్ సాఫ్ట్. సో కన్ఫర్మ్ ఇది కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట యూనిట్ 3 లో సాలిడ్ స్టేట్ లో. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ 3 నుంచి డెఫినెట్ గా 2 అయితే ఇస్తారు. ఒకటి ప్రాబ్లం ఇవ్వచ్చు, ఒకటి థియరిటికల్ గా ఇచ్చే అవకాశం అవుతుంది. మెయిన్ గా మనకి 2 కూడా డెఫినెట్ గా థియరిటికల్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ముందుగా హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. మీరు కనుక ప్రాబ్లమ్స్ కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే డెఫినెట్ గా మన దగ్గర PDF లో అయితే ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ తో నీట్ గా అయితే ఉంటుందన్నమాట. డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా. మనకి యూనిట్ 3 నుంచి ఆల్రెడీ చెప్పినట్టుగానే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. 4 లో మనకి ఫేస్ రూల్. ఇది మనకి యూనిట్ నేమ్ అనమాట. మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది గిబ్స్ ఫేస్ రూల్. ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే ఇంకో క్వశ్చన్ వచ్చేసి డబుల్ కాంపోనెంట్, సింగిల్ కాంపోనెంట్. ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ గా తెస్తారు. ఓకేనా. సో కన్ఫర్మ్ గా సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ అయితే మీరు క్వశ్చన్ పేపర్ అయితే చూస్తారనమాట. సో కాబట్టి డబుల్ కాంపోనెంట్, సింగిల్ కాంపోనెంట్ అనేది కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫేజ్ డయాగ్రామ్ ఆఫ్ సాలిడ్ లిక్విడ్ సిస్టమ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ సిస్టమ్. ఈ 2 మాత్రం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మనకి ఓవరాల్ గా ఎన్ని ఉన్నాయి, 5 క్వశ్చన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఫేజ్ డయాగ్రామ్ మీద. ఈ 5 అనేది మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు మొత్తం ప్రిపేర్ అవ్వండి. లేదు అంటే ఫస్ట్ క్వశ్చన్ అనేది గిబ్స్ ఫేస్ రూల్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత డబుల్ కాంపోనెంట్, సింగిల్ కాంపోనెంట్ అనేది ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే సాలిడ్ లిక్విడ్, సాలిడ్ సిస్టమ్స్ అనేవి కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. ఇది మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులోంచి మీరు డబుల్ కాంపోనెంట్ గానీ, సింగిల్ కాంపోనెంట్ గానీ ఒక క్వశ్చన్ అయితే మీరు క్వశ్చన్ పేపర్ అయితే చూస్తారు. ఇంకొకటి వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉందన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ గానీ మిస్ అయితే మాత్రం 4th, 5th లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. ఓకేనా స్టూడెంట్స్. మెయిన్ గా మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇస్తారు గిబ్స్ ఫేస్ రూల్ మీదే. దాని తర్వాత డబుల్ కాంపోనెంట్, సింగిల్ కాంపోనెంట్ లోంచి ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట యూనిట్ 4 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో డిఫైన్ ఫేజ్ రూల్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ ఇన్ ద ఫేజ్ రూల్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి
సెకండ్ క్వశ్చన్ డిసెల్వరైజేషన్ ఆఫ్ లెడ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఫ్రీజింగ్ మిక్సర్స్. అలాగే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ యూటెటిక్ మిక్సర్, కాంగ్రుయెంట్ మెల్టింగ్ పాయింట్, అలాగే ఇన్కాంగ్రుయెంట్ మెల్టింగ్ పాయింట్. సో సిక్స్త్ క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. 6 లో నేను హైలైట్ చేసిన 4 క్వశ్చన్స్ అనమాట. ఈ 4 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ట్రిపుల్ పాయింట్, యూటెక్టిక్ పాయింట్ కానివ్వండి, కండెన్సెట్ సిస్టమ్ కానీ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మనకి యూనిట్ 4 లో ఫేస్ రూల్ లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పినట్టుగానే 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి 2 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 వచ్చేసి సర్ఫేస్ కెమిస్ట్రీ. సర్ఫేస్ కెమిస్ట్రీ అనేది మనకి లాస్ట్ యూనిట్ అనమాట. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఓవరాల్ గా 6 అయితే ఉన్నాయి. మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ డిఫైన్ కొలైడ్స్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లయోఫిలిక్ అండ్ లయోఫోబిక్ సోల్స్. ఓకేనా. ఇదైతే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్యూరిఫికేషన్ మెథడ్స్ ఆఫ్ కొలైడల్ సొల్యూషన్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ అబ్జార్ప్షన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అబ్జార్ప్షన్ అలాగే కెమిజార్ప్షన్. సో కన్ఫర్మ్ గా ఫోర్త్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. ఈ 3 అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా స్టూడెంట్స్. యూనిట్ 5 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. డిఫైన్ ఎమల్షన్, హౌ దే ఆర్ క్లాసిఫైడ్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. అలాగే జెల్స్, ప్రొటెక్టివ్ కొలైడ్స్, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ అడ్జార్ప్షన్ అలాగే అబ్జార్ప్షన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ ప్రాసెస్. సో ఇది మాత్రం కన్ఫర్మ్ అయితే ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూనిట్ 5 నుంచి కూడా మనకి 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా స్టూడెంట్స్. ముందుగా నేను హైలైట్ చేసిన క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత టైం ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విషయానికి వస్తే సో సేమ్ మనకి థర్డ్ సెమిస్టర్ లో సెకండ్ సెమిస్టర్ లో పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో ఫోర్త్ సెమిస్టర్ లో కూడా మనకి పేపర్ ప్యాటర్న్ అనేది సేమ్ అయితే ఉంటుంది అనమాట. 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. 8 క్వశ్చన్స్. ఆ 8 లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ చేయాలన్నమాట. 5 into 4 20 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి అనేది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. సో ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. 5 యూనిట్స్ నుంచి 10 క్వశ్చన్స్ అనేవి ఇస్తే ఆ 10 లో మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ అయితే చేయాలన్నమాట. లేదా 9A ఆర్ 9B కింద ఇస్తే మాత్రం ఈచ్ యూనిట్ నుండి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తే ఆ 2 లో మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాలి. అలాగా 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేస్తే మనకి 5 into 10 50 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. 50 + 20 70 మార్క్స్ అనేది పేపర్ అయితే ఉంటుందన్నమాట, క్వశ్చన్ పేపర్. ఓకేనా. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర PDF అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేశాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.